ఆరోగ్యశ్రీ సైతం ఆమె ప్రాణాలను కాపాడలేకపోతుంది. కళ్ళ ఎదుటే ఆమె కూతురు రోజురోజుకు మృత్యువుకు చేరువవుతుంటే ఆ కన్నతల్లి కడుపు తల్లడిల్లిపోతుంది. సాయం చేసేవారు లేక, ప్రభుత్వం ఆదుకోక ఆ నిరుపేద కుటుంబం దాతల కోసం ఎదురు చూస్తోంది. ఇదిగో ఈ విజువల్స్ లో మంచం మీద పడుకుని ఉన్న మహిళ పేరు సుభాషిణి. ఆమె గుండెల్లో 3 రంధ్రాలు ఉన్నాయని, వాటికి ఆపరేషన్ చేయకపోతే చనిపోతుందని చెన్నై వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం కావడం, కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో ఆపరేషన్కు డబ్బులు సమకూర్చుకోలేక ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతున్నారు. మనసున్న దాతలు ఎవరైనా ఆదుకోవాలంటూ కన్నీటితో అభ్యర్థిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఎన్ఆర్ల లైవ్ న్యూస్ ను సంప్రదించింది. ఎన్ఆర్ల లైవ్ న్యూస్ ప్రతినిధి సైతం ఆమె కష్టాన్ని చూడలేక ఉన్నంతలో ఆర్థిక సహాయం చేశారు. మనసున్న దాతలు ఆ నిండు ప్రాణాన్ని కాపాడాలని ఎన్ఆర్ల లైవ్ న్యూస్ తరపున కోరుతున్నాము. అప్పు చేసి ఒకసారి ఆపరేషన్ కూడా చెన్నైలో చేయించారు. దాదాపు 3.5 లక్షల రూపాయలు అయింది. సీఎం రిలీఫ్ ఫండ్స్ పెట్టుకున్న అవి డబ్బులు కూడా రాలేదు. మళ్ళా ఆరోగ్యశ్రీ కూడా రాదు అని చెప్తున్నారంట. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు లేక దాతల కోసం ఎదురు చూస్తున్నారు. సుభాషిణికి పెళ్లి అయిన సంవత్సరంలోనే భర్త వదిలేయటం, తండ్రి వదిలి వెళ్ళిపోవటంతో ఆ కుటుంబానికి మగదిక్కు కూడా లేకుండా పోయింది. అటు మనవరాల్ని ఇటు కూతుర్ని చూసుకునేందుకు ఆ ఇంట్లో పాసి పని చేసుకుంటూ ఆ తల్లి జీవన పోరాటం సాగిస్తుంది. ఆ కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని కోరుకుంటుంది. ఇటు ప్రభుత్వం, అటు దాతలు సహాయం చేయాలనుకునేవారు. ఇతరాలు సుభాష్ని బ్యాంక్ అకౌంట్ వివరాలు: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ 90509020420915, ఎస్ఎంబి బ్రాంచ్ బివి నగర్, ఐఎఫ్సిఈ కోడ్ ఏపీజీబీ 000414. బాధితురాలు తల్లి ఫోన్ నంబర్ 7288903283. ఆర్థిక సహాయం చేయాలనుకున్న వారు ఈ ఫోన్ నంబర్కి చేయవలసిందిగా ఎన్ఎల్ఎల్ లైవ్ న్యూస్ కోరుకుంటుంది. నెల్లూరు నగరంలో ఘోరాతి ఘోరమైన పరిస్థితి చూస్తున్నాం. మనం ఏదైతే ఇక్కడ టిక్కో ఇళ్లలో నివసిస్తున్న సుభాషిణి అనే అమ్మాయి దాదాపు 25 సంవత్సరాలు ఉంటాయి. ఈ అమ్మాయి కూడా గతంలో కూడా పెళ్ళయింది. పెళ్ళై కూడా ఒక బిడ్డకు జన్మించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏదైతే ఆ భర్త చేతుల్లో దెబ్బలు తిని ఆ అమ్మాయికి ఆరోగ్యం కూడా చెడిపోయి కూడా అమ్మాయి దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్లో చుట్టూ తిరిగిన పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం నుంచి కూడా సహాయం కోసం ఆయిల్ కాసిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏదైతే ఉందో ఇలాంటి పేదలను కూడా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కూడా మనం ఎన్ఎల్ఆర్ ద్వారా కూడా అధికారులు కూడా కోరుకుంటున్నాం. చూస్తున్నాం మనం ఏదైతే ఉందో ఆ బాధితులు ఉన్నారు, ఆ బాధితులను అడిగి మనం తెలుసుకుందాం. చూస్తున్నాం మనం ఇక్కడ. ఏంటమ్మా ఏమైంది? ఏమమ్మా చెప్పమ్మా, చెప్పండి ఏమైంది? ఏం కావాలి మీకు? ఆ తర్వాత ముక్కులోంచి బ్లడ్ వచ్చేస్తుంది. ఒక కాలు ఒక చెయ్యి పని చేయదు. పిడిసి ఎప్పుడు వస్తుందో తెలియదు. మందులు అయిపోతే పిడిసి వచ్చేస్తుంది.
అదే డాక్టర్ కాడ ఇవ్వదునేమో దానికి సర్జరీ చేసినాక గుండెకి చేపించుకోమ్మా రంధ్రాలు పెద్ద అయిపోయి లేకపోతే కోమాలోకి వెళ్ళిపోతానని చెప్పారు. అప్పుడు దాకా పనికి పోతున్నా తర్వాత ఇంకా ఆ మాట చెప్పిన కానించి పోనీట్లో అమ్మ. ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు? ఏం కావాలి నీకు? ఏమన్నా దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి ఆపరేషన్ డబ్బులు ఇస్తే ఆపరేషన్ చేయించుకున్నాను చూస్తాను. మా కుటుంబాన్ని కూడా దాతలు ఆదుకోవాలని కూడా ఆమె కూడా కోరుకుంటుంది. లేని పరిస్థితి కూడా ఉంది. కానీ ఎంతో మంది సేవ చేసే నాయకులు కానీ సేవలు చేసే వాళ్ళు ఉంటారు. కానీ పేదలు ఇలాంటి వాళ్ళని కూడా ఆదుకోవాలని కూడా మనం ఎన్ఎల్ఆర్ లైన్స్ ద్వారా దాతలకు కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ ఎవరైతే బాధితురాలు ఉందో వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మని కూడా తెలుసుకుందాము. ఏందమ్మా, ఏమైంది, అసలు ఏం జరిగింది, ఏం కావాలి మీకు? ఫస్ట్ నుంచి అమ్మాయికి బాగలేనప్పటి నుంచి అన్ని హాస్పిటల్ తిరిగి చూపించుకున్నాము. ఆర్ఓసి మటుకు కొన్నిసార్లు దగ్గర చూసినాక మేము ఆడ ఏ హాస్పిటల్ పోయినా కూడా అమ్మ మీరు అన్ని బయటికి రాయటం చూపించుకున్నా కానీ కార్డు మాకు మందులు బయటికి రాస్తారు, మేమే తెచ్చి వాడుకోవాలి. నేను కూడా అడ్మిట్ అయ్యి వస్తే నీకు కూడా కడుపులో గడ్డ ఉంది, చిన్న డిగ్నీలో దెబ్బతినేసి ఉందమ్మా, నీకు బాల్ దెబ్బతినేసి ఉంది, చిన్న బాలు వచ్చింది నీకు డిగ్నీలు, నువ్వు ఆపరేషన్ చేసుకోవాలి, అడ్మిట్ అవ్వమన్నారు. కానీ నా పరిస్థితి చూస్తే నాకు బాగాలేక ఏ పనికి బాగాలేక పని చేయలేకపోతున్నాను. కానీ ఈ అమ్మాయిని గురించి మటుకు చాలా బాధలు ఇబ్బందులు పడుతున్నాను. పిడిసి రావటం, బ్లడ్ పట్టడం నోట్లో నుంచి ముక్కుల్లో నుంచి, మళ్ళీ రంధ్రాలు పెద్ద అయిపోయి చెప్పారు నారాయణ హాస్పిటల్లో. సరే పిడిసి వస్తుంది దాని దర్శన మేడాన్ని బతిలో ఆడుకొని అడ్మిట్ అయ్యాం కలెక్టర్ ద్వారా. 7 బాటలు బ్లడ్ ఎక్కిమంటే 1 బాటలు ఎక్కించి 11 రోజుల నుంచి ఆ సూదులు మందులు వాడి ఇంటికి పంపించేసారు. సరే మేము ప్రతిసారి ఈ పిడుసు రావటం గుండె నొప్పి కోసం ఆ మందులకైనా నెల వచ్చేలా 15,000. సరే వారానికి ఒకసారి వాళ్ళని అడిగేది, బతిలు ఆడుకునేది, ఆ మందులు తెచ్చేది, వాడేది. నెలకు తేలేను కదా డబ్బులు పెట్టి. సరే అని చెప్పి ఆర్ఓసి ఉంది. ఆర్ఓసి వాళ్ళు మటుకు మేమైతే మందులు తీయగలుగుతాం. ఈ గుండె గురించి మటుకు మేము ఆర్ఓసి వసతి రాదు స్పందించాలమ్మ, గుండె ఆపరేషన్కి మేమైతే ఏం చేయలేము, మా గురించి మీరు బాధపడొద్దని వాళ్ళైతే మందులు ఇస్తారు. దీని మీద కలెక్టర్ గారిని దృష్టికి వెళ్ళారమ్మా? కలెక్టర్ గారికి వెళ్తే కలెక్టర్ గారు ఏమన్నారంటే సీఎం దిలీపోండి రాస్తున్నారు, అమ్మాయికి ఏమంటే స్పందించట్లేదు, సీఎం దిలీపోండి 3,50,000 రాస్తున్నానని చెప్పి రాశాడు. ఈ మళ్ళీ 3,50,000 ఇచ్చినాక ఈ చెన్నై పోయి చిన్న మీద దెబ్బతిన్నాను కదా, ఆడ చూపించుకొని వస్తే ఆపరేషన్ చేయాలంటే ఆడికి వెళ్ళి చూపించుకోండి. 3,50,000 డబ్బులు ఇచ్చారమ్మా? ఇవ్వలేదు సార్. ఆ 3,50,000 ఇవ్వలేదు. తిరిగి ఒక సంవత్సరం నుంచి తిరిగే ప్రతి సోమవారం తిరిగాను. ఇంకా పాఠమే మానేసి ఛార్జీలు అవుతున్నాయి, బిడ్డలు బాగలేని బిడ్డను పెట్టుకొని. ఇదో చిన్న పాప ఉంది మా అమ్మాయికి, ఆ పాప బాత్రూమ్ కూర్చొని బాగలేక వాళ్ళ అమ్మ పిడిసి వచ్చి పాపం పడిపోయి ఆ బిడ్డ బాత్రూమ్ గడిగి లేకుండా అయిపోయి అప్పటి నుంచి భయం పుట్టి కలెక్టర్కి పోవటం, కలెక్టర్ కాడకు మానేసి. ఒకసారి పోతే కలెక్టర్ గారు ఏమన్నా, ఇప్పుడు వచ్చిన కలెక్టర్ కొత్త అయినా, అమ్మ నేను చేపిస్తాను వస్తుంది, అది ఇంకా రాలి మేమేం చేయలేము, వచ్చినప్పుడు చెప్తాం అని అన్నారు. మళ్ళీ బొల్లేనికి పంపించారు. బొల్లేని వాళ్ళు ఆడ పిడిచి వచ్చినప్పుడు ఫోటో తీసుకొచ్చి చూపించండి, అది మేము కనిపెట్టి చెప్పడం అందుకని వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. మళ్ళీ సంపద డాక్టర్ కాడకు పోయి చూపించుకొని మన గుండెకి రంధ్రాలు పెద్ద అయిపోయిన గుండెకి మళ్ళీ పిడిసి మందులు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారమ్మా, ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు అయితే సార్ ఒక మాట, ఇప్పుడు వరకు ఇంకా మీరేదో దేవుళ్ళ దయ వల్ల మీ దయ వల్ల వచ్చారు మాట్లాడ, నాకైతే తెలియదు. నేనైతే బాగా ఇబ్బందులు పడుతున్నా. ఇటు ఇక్కడ కూడా 1500 కూడా కట్టలేకపోతా. ఇప్పుడు ఏంటంటే ఇంటి బయట కట్టలేక 15 నాకైతే సొంత ఇల్లు లేదు, స్థలం లేదు. అందుకని ఇది నాకు చిన్న బిడ్డ ఉంది, నాకు ఈ పాపకు మీరే సుభాష్ అనే అమ్మాయి నా కూతురికి, వీళ్ళకి మందులకు డబ్బులు కావాలి, ఇంటి బయట కట్టలేక ఇంట్లో బాగా ఇబ్బందులు పడతా, ఏదో పాసి పని చేసుకుంటా, ఇంట్లో ఏదో ఉన్న కాడకు జరుపుకుంటా బాధలు పడతా. ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి పెద్దవాళ్ళు ఆ బిడ్డకి ఇంత ముందు కూడా చేసారు, పేపర్కి వేసారు, టీవీలో ఎవరు ముందుకు వచ్చి మాకు దాతలు చేయలేదు. మా మీద దయించి, నా బిడ్డల మీద దయించి
ఏదో ఎవరైనా ముందుకు వచ్చి బిడ్డకు బాగా చేపించుకున్న దానికి ఆపరేషన్కి కానీ మాకు ఇంట్లో కానీ ఇంట్లో కూడా అన్నం వండుకోవడానికి కూరకు కానీ ఇంట్లో సరుకులు ఏమీ లేక బాగా ఇబ్బందులు పడుతున్నా పసిబిడ్డని తల్లిని పెట్టుకొని. నాకైతే ఎవరు లేరు. నేను దిక్కుమాలిన తనంగా బిడ్డలు పెట్టుకొని బాధలు పడుతున్నాను. ఎవరైనా ముందుకు వచ్చి మా మీద దయించి మీరు కలెక్టర్ ఆఫీస్ వాళ్ళైనా పెద్దవాళ్ళు ఎవరైనా మినిస్టర్లు అయినా ఎవరైనా ఏమల ప్రభాకర్ రెడ్డి సార్ని కూడా కలవమన్నారు. కలవలేక అడగ పోయి కూడా వెనక్కి వచ్చేసాను పంపించలేదని. ఎవరైనా దాతలు మా మీద దయించి బిడ్డల మీద దయించి ఆపరేషన్ చూపించుకోవటానికి మందులకు కానీ ఇంట్లో కానీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నేను. చిన్న నిరుపేద కుటుంబం. ఈ కుటుంబాన్ని ఆదుకునే మొగదిక్కు కూడా లేరు. పాప చూస్తే 3 ఏళ్ళ 4 ఏళ్ళ పాపకు చదువులు, బిడ్డను చూస్తే బిడ్డను పెట్టుకొని ఆ బిడ్డ మంచంలో ఉంటే ఆ బిడ్డను చూసుకునే పరిస్థితి కూడా ఆ ముసలావిడ ఎంతో ఆవేదనతో కూడా దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. చూస్తున్నాం మనం ఎంతో మంది ఎన్నో దేవాలయాలకు కానీ అనాథాశ్రయాలకు కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఇలాంటివి ఆదుకోవాలని మన ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ కోరుకుంటుంది. కెమెరామెన్ కుమార్తో ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్, నెల్లూరు.